ప్రార్థన చేసుకుందాం. కృపయు ప్రేమయు కనికరం కలిగిన మా తండ్రి, మీ ఘనమైన నామపు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాను నాయన. గడిచిన వారమంతా మమ్మల్ని మీ కృపలో కాచి కాపాడి మరి యొక్క పరిశుద్ధ దినాన్ని మా జీవితంలో మీరు దయచేసినందుకై మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాను నాయన. ఈ భయంకరమైనటువంటి అపాయకరమైన దినాలలో జీవిస్తున్నటువంటి మమ్మల్ని మీరు ప్రేమించి సంరక్షించి సురక్షితంగా కాపాడుతూ ఉన్నందుకై మీకే వందనాలు స్తోత్రాలు నాయన. దినాల్లో ఉన్నటువంటి భయంకరమైనటువంటి ఈ కోవిడ్-19 నుండి అయినా మా దేశాన్ని కాపాడండి, ఈ ప్రపంచాన్ని కాపాడండి నాయన. ఈ వైరస్ వలన అనేకులు ప్రభు భయంకరమైనటువంటి స్థితిలోకి వెళ్ళడం చూస్తుంటున్నాం నాయన. అనేకులు మరణిస్తుంటున్నారు. దీనికి మందు కనిపెట్టలేక ఎంతో ప్రయాసపడి ఈ లోకంలో అనేకులు ప్రయాసపడుతుంటున్నారు నాయన. కానీ మీ యొక్క కృప చూపించినైనా దీనికి మందు కనిపెట్టడానికి మీరు జ్ఞానాన్ని దయచేయండి ప్రభు. ఈ కరోనా వైరస్ నుండి ఎంతోమంది మరణించారు ప్రభు. ఎంతోమంది మరణావస్థలో ఉంటున్నారు నాయన. వారందరి కొరకే ప్రార్థిస్తుంటున్నాం నాయన. వారినైనా మరణావస్థలో ఉన్న వారిని స్వస్థత దయచేయండి ప్రభు. కాపాడండి నాయన. మా యొక్క దేశం నుండి, ఈ యొక్క ప్రపంచం నుండి నాయన ఈ వైరస్ను సంపూర్తిగా మీరు నిర్మూలన చేయమని మేము పాసనలో మొరపెడుతుంటున్నాం నాయన. దీని ద్వారా ప్రభు ఇవన్నీ మేము చూస్తున్నప్పుడు మీ యొక్క రాకడకు నాయన మేము చాలా సమీపంగా ఉన్నామని గుర్తెరిగి అనేకులు మీ యందు విశ్వాసం ఇచ్చి మీ ఏర్పాట్లు ఎవరైతే ఉంటున్నారో వారందరినైనా మీ అందరూ రక్షింపబడి మీ కృపలో సాగటానికి మీ మెండైన కృపను అనుగ్రహించండి ప్రభు. ఈ వైరస్ను ద్వారా ఎంతగానో భయంకరమైనటువంటి పరిస్థితులు ఉన్న వారి కొరకైనా సేవలు అందిస్తున్నటువంటి వారి అందరి కొరకే ప్రార్థిస్తున్నాను. మీ యొక్క కృపచేత వారిని కాపాడండి నేను. ఈ వైరస్ వారికి అంటకుండా వారు చేస్తున్నటువంటి సేవ ద్వారా అనేకులకు మేలు కలగటానికి మేము మెండైన కృపను అనుగ్రహించండి. ఉదయకాలంలోనైనా వాక్యం వింటున్న ప్రతి ఒక్కరి హృదయాలను నాయన మీరు కదిలించండి ప్రభు. ప్రతి ఒక్కరి హృదయాలలోనైనా పరివర్తన చెంది మీ వాక్యానికి నాయన వారి హృదయాల్లో స్థానమిచ్చి మీ వాక్యం చేతనైనా హెచ్చరింపబడి గద్దించబడి మేమేం కొరకైనా సాక్షులుగా జీవించడానికి మీ కృపను అనుగ్రహించండి. అల్పుని అయోగ్యని అపాత్రునైనా నన్ను మీ సిలువ చెంత మరుగుపరిచి మీరే మీ వాక్యాన్ని అందించి మహిమ ఘనత ప్రభావాలు పొందమని యేసుక్రీస్తు ఘనమైన నామములో స్తుతించి సమర్పించి అడిగి వేడుకొనిచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు తెలియజేస్తుంటున్నాను. ఉదయకాల సమయంలో మరి ఒకసారి మీ మధ్య ఈ రీతిగా దేవుని వాక్యాన్ని పంచుకోవటానికి దేవుడిచ్చినటువంటి ఈ కృపను బట్టి దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియులారా, ఈ కోవిడ్-19 అనే వైరస్ ద్వారా అనేకులు మరణిస్తుంటున్నారు, అనేకులు మరణావస్థలో ఉంటున్నారు. అందుకొరకే ప్రభుత్వము మరోవైపు మాధ్యమాల ద్వారా మీడియా ద్వారా ఎన్నో ప్రకటనలు చేస్తూ మీరు ఎవరు బయటికి రావద్దు, అందరూ ఇళ్లలో సేఫ్గా ఉండండి, అనవసరంగా తిరగవద్దు అని చెప్పి ప్రకటనలు చేస్తూ ఉంటున్నారు. ఏదైనా అవసరం ఉండి బయటికి వెళ్తే పర్వాలేదు, కానీ అనవసరంగా బయటికి వెళ్ళి అనేకులు ఆ వైరస్ను కొని తెచ్చుకుంటున్నట్లుగా మనం చూస్తుంటున్నాం. అందుకే దీని గురించి ప్రకటనలు మనం గమనించినట్లయితే వార్తల్లో చెప్తుంటున్నారు, ఈ కరోనా వైరస్ ద్వారా మరణించే వారి యొక్క మరణం కుక్క చావు చేస్తుంటున్నారు, కుక్క కంటే హీనంగా మరణిస్తుంటున్నారు అని ఈ రీతిగా ఎన్నో ప్రకటనలు చేసినప్పటికీ ఇవన్నీ నిర్లక్ష్యం చేసి
బయటికి వెళ్ళి వారు నాశనాన్ని కొని తెచ్చుకుంటే వారిని అనేకులను మనం చూస్తుంటున్నాం. ప్రియులారా, ఈ దినాల్లో కరోనా వైరస్తో చనిపోయిన వారి శవాన్ని ఇంటి వారికి ఇవ్వరు, వారి ముఖాన్ని చూపించరు, వారిని తీసుకుని వెళ్ళి కాల్చి ఆఖరికి ఆ బూడిదని కానీ చూపించని పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో కుక్కలను మనం ఆలోచిస్తే, ఒక కుక్క చనిపోయినప్పుడు అనేక కుక్కలు కలిసి ఆ కుక్కకు మన్నివ్వడం, పాతి పెట్టడం చూసినప్పుడు ఆశ్చర్యం వేస్తున్నటువంటి పరిస్థితి. ఇలాంటి విచిత్రమైనటువంటి సంఘటనలు మనం చూస్తుంటున్నాం. దీని ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మానవుడు ఎక్కడికో వెళ్ళాలి, ఈ భూలోకం నశిస్తుంది, వేరే గ్రహాలకు వెళ్ళాలి, అక్కడ నివాసం ఏర్పాటు చేసుకోవాలి అని ఎంతగానో ప్రయాసపడి ఆఖరకు మానవుడు సాధించింది ఏంది అని మనం ఆలోచిస్తే శూన్యం. ఏది సాధించలేని స్థితి. ఒక మానవుడు చనిపోతే అతన్ని పాతి పెట్టలేని పరిస్థితి. నలుగురు వెళ్ళి ఈ కరోనా బారిన పడినటువంటి వ్యక్తి మరణిస్తే అతన్ని పాతి పెట్టలేని పరిస్థితి. కానీ కుక్కలు ఎంత విశ్వాసం గలవో ఆలోచించండి. అవి తోటి కుక్క చనిపోతే దాన్ని పూడ్చిపెట్టి సమాధి చేసినాయి. అంటే మానవుని పరిస్థితి ఏంటి అని మనం ఆలోచిస్తే, పరిశుద్ధ గ్రంథంలో ఒక మాటను, ఒక వచనాన్ని మనం చదువుకుందాం. ప్రసంగి గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనం. ప్రసంగి గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనం. వ్యర్థమని ప్రసంగి చెప్పుచున్నాడు, వ్యర్థము సమస్తము వ్యర్థమే. ప్రియులారా, ఈ మాట ఈ వచనంలో 5 సార్లు మనకు కనిపిస్తూ ఉంటున్నది. వ్యర్థము అనే మాట 5 సార్లు కనిపిస్తున్నది అంటే ఈ మాట ఎంత తీవ్రంగా భక్తుడు సెలవిస్తుంటున్నాడో మనం ఆలోచించాలి. వ్యర్థము సమస్తము వ్యర్థమని ఒక సామాన్య వ్యక్తి పలికిన మాట కాదు ఇది. ఈ మాట పలికిన వ్యక్తి జ్ఞానము కలిగిన వాడు. ఆయన జ్ఞాన మాటలు వినడానికి ప్రపంచము నలుమూలల నుండి అనేకులు, రాజులు వచ్చారు, రాణులు వచ్చారు, అనేకులు ఆయన జ్ఞాన మాటలు వినడానికి వచ్చినట్లుగా మనం గమనిస్తాం. అలాంటి జ్ఞానము కలిగిన ఒక జ్ఞాని ఆయన చెప్తున్నటువంటి మాట ఏంటి అనగా, సమస్తము వ్యర్థము అని తెలియపరుస్తుంటున్నాడు. ప్రపంచంలోనే మహాజ్ఞాని పలికిన మాటలు ఇవి. ఏదో సీదా సాదా మనిషి చెప్పినట్లయితే ఆ విషయం వేరే. ప్రపంచంలోని ఒక మహాజ్ఞాని పలికిన ఈ మాటలు వ్యర్థము సమస్తము వ్యర్థమని పలుకుతుంటున్నాడు. అంటే వ్యర్థము కానిది ఏమైనా ఉన్నదా అనే ప్రశ్న మనకు రావాలి. వ్యర్థము కానిది ఏదైనా ఉంటే అది మనకు కావాలి. ఆ వ్యర్థము కానిది మానవుడు సంపాదించుకొనగలగాలి. అప్పుడు ఈ మాట పలికేదానికి ఆస్పదం ఉండదు. వ్యర్థము కానిది ఏదైనా ఉంది అంటే ఆ విషయాన్ని కానీ దేవుని వాక్యం నుండి మనం ఆలోచించినట్లయితే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 58వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 58వ వచనం. కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి, స్థిరులను కదలని వారును ప్రభువు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులనై ఉండుడి. ఈ వచనంలో మీ ప్రయాస వ్యర్థము కాదు అని పౌలు గారు ఈ మాట తెలియపరుస్తున్నట్లుగా మనం చూస్తుంటున్నాం. మీ ప్రయాసం వ్యర్థం కాదు. వ్యర్థము కానిది ఏదైనా ఉంది అంటే
ప్రభువు నందు మీ ప్రయాస వ్యర్థము కాదు అని అంటున్నాడు. అక్కడ ఒక జ్ఞాని ఆయన చెప్పిన మాట ఏంటంటే సమస్తము వ్యర్థము అని అంటున్నాడు. ఇక్కడ ఈయన కానీ ఒక విద్వాంసుడు పరిశుద్ధ గ్రంథంలో నూతన నిబంధనలో 50% కంటే ఎక్కువగా ఆయన పుస్తకాలే ఉంటున్నాయి. ఆయన పరిశుద్ధాత్మ దేవుని చేత ప్రేరేపింపబడినవి రాసినటువంటి వ్యక్తి అపోస్తుడైన పౌలు గారు. ఆయన కానీ చెబుతుంటున్నాడు, ఈయనేమో వ్యర్థము కాదు అంటున్నాడు, అక్కడ ఆయనేమో వ్యర్థం అంటున్నాడు. ఇంతకు ఈ రెండిట్లో ఏది కరెక్ట్? ఏది కరెక్టు అంటే ఇద్దరు చెప్పింది కరెక్టే అని చెప్పాలి. ఎలాగని మీరు అనుకోవచ్చు. జ్ఞాని అయిన సొలొమోను చెప్పింది కరెక్టే, పరిశుద్ధాత్మ పూర్ణుడు అయినటువంటి పౌలు గారు వ్యర్థము కాదన్నాడు, అది కరెక్టే. ఈ రెండు ఒకదానికి ఒకటి వ్యతిరేకంగా ఉన్నాయా అంటే కాదు అని చెప్పాలి. ఈ రెండు మాటలను ఒకే వాక్యములో చెప్పాల్సి వస్తే దాన్ని ఇలా చెప్పగలం. ఎలాగంటే ప్రభువు నందు మీ ప్రయాస తప్ప ఈ లోకంలో సమస్తమును వ్యర్థమే. అది ఇద్దరి మాటలను మనము కలిపి చెబితే వచ్చేటువంటి అర్థం ఏంటనగా ప్రభువు నందు మీ ప్రయాస తప్ప ఈ లోకంలో సమస్తము వ్యర్థమే. ఈ లోకంలో వ్యర్థం కానిది ఒకటే ఒకటి ఉంది. అది ఏంటి అనగా మనం ప్రభువునందు ఏదైతే ప్రయాసపడతామో అది ఎన్నటికీ వ్యర్థము కాదు. నీ కొరకు ఏదైనా ప్రయాసపడి సంపాదించుకుంటే అది వ్యర్థమవుతుంది. కానీ ప్రభువు కొరకు ప్రయాసపడింది ఏదైనా ఉంటే అది మాత్రం వ్యర్థము కాదు అన్న విషయాన్ని మనం గమనించాలి. ఈ లోకంలో సమస్తము వ్యర్థమే, కానీ ప్రభువునందు మనం ఏదైతే చేస్తామో అది వ్యర్థము కాదు అని పరిశుద్ధ గ్రంథం మనకు స్పష్టంగా తెలియపరుస్తుంటున్నది. ప్రియులారా, ఈ భాగంలో ప్రసంగి 2వ అధ్యాయం 4-6 వచనాలు, ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయం 4-6 వచనాల్లో అనేక విషయాలను ఈ భాగంలో చెప్పడం చూస్తుంటున్నాం. నేను గొప్ప పనులు చేయబోనుకుంటుని, నా కొరకు ఇండ్లు కట్టించుకుంటుని, ద్రాక్ష తోటలు నాటించుకుంటుని, నా కొరకు తోటలను శృంగార వనములను వేయించుకొని వాటిలో సకల విధములైన ఫలవృక్షములను నాటించుతుని, వృక్షముల నారుమళ్లకు నీరు పారుటకై నేను చెరువులు త్రవ్వించుకుంటుని, పనివారిని పనికత్తెలను సంపాదించుకుంటుని, నా ఇంట పుట్టిన దాసులు నాకుండిరి. యెరూషలేము నందు నాకు ముందుండిన వారందరికంటే ఎక్కువగా పనుల మందలను గొర్రె మేకల మందలను బహు విస్తారముగా సంపాదించుకుంటుంది. నా కొరకు నేను వెండి బంగారములను రాజులు సంపాదించు సంపదను ఆయా దేశములలో దొరుకు సంపత్తును కూర్చుకుంటుని, నేను గాయకులను గాయకురాండ్రను మనుషులు ఇచ్చేంచు సంపదలను సంపాదించుకుని బహుమంది ఉపపత్నులను ఉంచుకుంటుంది. నాకు ముందు యెరూషలేము ముందున్న వారందరికంటేను నేను గనుడనై అభివృద్ధి నిందితిని. నా జ్ఞానము నన్ను విడిచిపోలేదు. నా కన్నులు ఆశించిన వాటిలో దేనిని అవి చూడకుండా నేను అభ్యంతరం చేయలేదు. మరియు నా హృదయం నా పన్నులన్నిటిని బట్టి సంతోషింపగా సంతోషకరమైన దేదియు అనుభవించకుండా నేను నా హృదయమును నిర్బంధింపలేదు. ఇదే నా పన్నులు అన్నిటి వలన నాకు దొరికిన భాగ్యం. అప్పుడు నేను చేసిన పనులన్నీ, వాటి కొరకై నేను పడిన ప్రయాసంతయు నేను నిదానించి వివేచింపగా, ఇవన్నీ చూస్తున్నప్పుడు ప్రియులారా, నేను నా కొరకు నేను అనే మాటలను ప్రసంగి గ్రంథంలో
రెండో అధ్యాయం 4వ వచనం నుండి 11వ వచనం వరకు అనేక సార్లు ఆ మాటను తెలియపరుస్తున్నట్లుగా మనం చూస్తుంటున్నాం. నేను నా కొరకై అన్ని సమస్తము నాకు దొరికిన భాగ్యము అంటున్నాడు. వీటన్నిటి గురించి సంతోషించాలా లేక ఏం చేయాలి? వాస్తవంగా ఇన్ని సంపాదించుకున్న వ్యక్తి సంతోషించాలి. ఇవన్నీ ఉన్నవారు నేను సంతోషంగా ఉన్నాను, నేను సంతోషంతో ఉన్నాను, ఇది ఎంత గొప్ప భాగ్యం అని చెప్పాలి. కానీ ఇన్ని సంపాదించుకున్న వ్యక్తి, ఇన్ని సంపాదించినటువంటి ఒక మహాజ్ఞాని, ఇన్ని సంపాదించుకున్నటువంటి ఒక మహా జ్ఞానము కలిగిన వ్యక్తి, ఆయన చెప్పే మాట ఏంటంటే ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయం 11వ వచనం. అప్పుడు నేను చేసిన పనులని వాటి కొరకై నేను పడిన ప్రయాసంతయు నేను నిదానించి వివేచింపగా అవన్నీ వ్యర్థమైనవిగాను ఒకడు గాలికి ప్రయాసపడినట్టుగాను అగుపడెను అంటున్నాడు. నేను పడిన ప్రయాసంతయు వ్యర్థమే అనగా ఇన్ని సంపాదించుకున్నటువంటి వ్యక్తి, ఇన్నిటి కొరకై ప్రయాసపడినటువంటి ఒక మహాజ్ఞాని తెలియపరుస్తున్నటువంటి మాట ఏంటంటే నేను పడిన ప్రయాసంతయు వ్యర్థమే అనగా ఈ భూలోకంలో దేని కొరకైతే ప్రయాసపడుతుంటున్నామో, ఈ భూలోకంలో దేన్ని సంపాదించుకున్నవని మానవుడు పరితపించిపోతుంటున్నాడో అదంతయు వ్యర్థమే అని ఒక మహాజ్ఞాని తన యొక్క జీవితం అనుభవంతో ఈ మాటలను పలుకుతూ ఉన్నట్లుగా మనం చూస్తుంటున్నాం. సొలొమోను గారు తెలివి లేకుండా మాట్లాడలేదు ప్రియులారా. ఆయన మహాజ్ఞాని కాబట్టి తెలివితోనే మాట్లాడుతుంటున్నాడు. ఆయన స్పృహలో ఉండే మాట్లాడుతున్నాడు ఈ మాటలన్నీ. అంటే అనుభవపూర్వకంగా ఆయన తెలుసుకున్న విషయం ఏంటంటే ఇన్ని సంపాదించాను, నేను ఇవన్నీ ప్రయాసపడ్డాను సంపాదించుకుంటాను, కానీ ఈ ప్రయాసం అంతా వ్యర్థమే, ఇవన్నీ గాలికై ప్రయాసపడినట్లే అని నేను తెలుసుకుంటుని అని ఆయన జీవిత సత్యాన్ని తెలియపరుస్తున్నట్లుగా మనం చూస్తుంటున్నాం. ఇవన్నీ ఆయన సంపాదించుకున్న తర్వాత ఆఖరికి ఆయన ఇచ్చేటటువంటి స్టేట్మెంట్ ఏంటంటే ఇవన్నీ వ్యర్థం, దేనికి పనికిరావు, సమస్తము వ్యర్థమే అని ఆయన స్పష్టంగా తెలియపరుస్తుంటున్నాడు. ఇదే మాటలను పౌలు గారు ఏమంటున్నారో మనం చూద్దాం. పౌలు గారు తెలియపరిచే మాట, మీ ప్రయాస వ్యర్థము కాదు అంటున్నాడు. మీ ప్రయాస వ్యర్థము కాదు అన్నటువంటి పౌలు గారు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 16వ వచనంలో, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 16వ వచనం. కాబట్టి అట్టి జనం మధ్యను మీరు జీవవాక్యమును చేతపట్టుకుని లోకముందు జ్యోతుల వలె కనబడుతున్నారు. అందువలన నేను వ్యర్థముగా పరిగెత్తలేదనియు నేను పడిన కష్టము నిష్ప్రయోజనము కాలేదనియు క్రీస్తు దినమున నాకు అతిశయ కారణము కలుగును. అపోస్తలుడైన పౌలు గారు స్పష్టంగా తెలియపరుస్తున్నాడు. ఏంటి అనగా నేను వ్యర్థముగా పరిగెత్తలేదు, నేను పడిన కష్టము నిష్ప్రయోజనము కాలేదని ఆయన ఎరిగించున్నాడు. అనగా పౌలు గారు దేనికైతే ప్రయాసపడ్డాడో, దేని కొరకై అయితే ఆయన పరిగెత్తాడో అది వ్యర్థము కాదు అని స్పష్టంగా తెలియపరుస్తున్నాడు. అనగా ఏది కరెక్ట్ అని మనం ఆలోచించినట్లయితే అక్కడ ఆయనేమో వ్యర్థం అంటున్నాడు, ఇక్కడ ఈయనేమో వ్యర్థము కాదు అంటున్నాడు. అనగా ఇద్దరు చెప్పింది కరెక్ట్ కాబట్టి ఎలా కరెక్ట్ అని మనం ఆలోచించినట్లయితే పౌలు గారు స్పష్టంగా తెలియపరుస్తున్నాడు, నేను వ్యర్థముగా పరిగెత్తలేదని, నేను పడిన కష్టము నిష్ప్రయోజనము కాలేదని క్రీస్తు దినమున నాకు అతిశయ కారణం కలుగును అంటున్నాడు. ఈ రెండు విషయాలు మనం ఆలోచించినప్పుడు పౌలు గారు ఏదైతే దేవుని కొరకై చేశాడో అది వ్యర్థము కాదు, నిష్ప్రయోజనము కాదు. యేసు ప్రభు వారు వచ్చిన ఆ దినాన దానివలన
అతిశయ కారణం పొందుతాను అని స్పష్టంగా తెలియపరుస్తుంటున్నాడు. సొలొమోను గారు ఎందుకు వ్యర్థం అంటున్నాడు అని మనం ఆలోచించినట్లయితే, ప్రసంగి గ్రంథంలో మనం చూసాం 2వ అధ్యాయంలో 4 నుండి 10వ వచనం వరకు. ఆ వచనములన్నిటిలలో ఆయన చెప్పిన మాట ఏంటంటే, నా కొరకు నా కొరకు అంటున్నాడు. నా కొరకు, నేను, సమస్తమును నా కొరకు, నేను, నాకు అని ఇలాంటి మాటలన్నీ చెప్పడం చూస్తుంటున్నాం. ఈ వచనములన్నిటిలలో తన కొరకు చేసుకున్నాడు, కానీ ఇక్కడ దేవుని కొరకు అని ఎక్కడైనా ఒక మాట మనం చూడగలమా? ఒక్క మాటను కానీ చూడం. దేవుని కొరకు అని ఎక్కడ ఒక్క మాట కానీ కనిపించదు. అందుకనే నీ ప్రయాస వ్యర్థం. సమస్తము నీ కొరకు చేసుకుంటే ఈ లోకంలో జీవించే మనకు కానీ నేర్పించే దేవుని వాక్యం నేర్పించే పాఠం ఏంటనగా, సమస్తము నీ కొరకైతే ఏది చేసుకుంటావో అది వ్యర్థము అన్న విషయాన్ని పరిశుద్ధ గ్రంథం స్పష్టంగా తెలియపరుస్తుంటున్నది. దేవుని కొరకు ఏమైనా చేసావా అని ఎవరికి వారు పరీక్షించుకోవలసినటువంటి సమయం. నీ కొరకు ఏదైనా చేసుకుంటే అది వ్యర్థమే. దేవుని కొరకు ఏదైనా చేస్తే అది ప్రయోజనకరం, అది వ్యర్థము కాదు అని మనం చూస్తుంటున్నాం. ఎవరి కొరకు నీ ప్రయాస? నీ కొరకేనా, లేక దేవుని కొరకు ఏమైనా ప్రయాసపడుతుంటున్నావా? నీ కొరకు నువ్వు ప్రయాసపడుతున్నట్లయితే చివరకు ఆ ప్రయాసంతా వ్యర్థమే అంటున్నాడు. ఏ వ్యక్తి అయినా చివరకు సొలొమోను వలె చెప్పాల్సిందే. నీ కొరకు ఏదైతే నీవు ఈ లోకంలో చేసుకుంటావో, నీ కొరకు ఏదైతే నీవు ప్రయాసపడతావో అది అంతయు వ్యర్థమే. ఈ దినాల్లో జరిగే పరిస్థితి అదే ప్రియులారా. ఈ దినాల్లో మానవుడు ఎంతగానో ప్రయాసపడి ఉంటున్నాడు, దేని కొరకు ప్రయాసపడి ఉంటున్నాడు, కానీ అదంతా వ్యర్థముగా కనిపిస్తుంటున్నది ఈ దినాల్లో. మన కళ్ళెదుటే చూస్తుంటున్నాం. వ్యర్థం, ఈ లోకంలో ఉండేదంతా వ్యర్థము అన్న ఒక చివరికి మానవుడు వచ్చిన పరిస్థితి ఏంటనగా, ఈ లోకంలో సమస్తం వ్యర్థం, ఏమీ లేదు అనే స్థితికి మానవుడు రాగలిగాడు. కారణం ఏంటంటే దేవుని వాక్యం ఎల్లప్పుడూ సత్యమే ప్రియులారా. ఏ వ్యక్తి అయినా తన కొరకైతే ప్రయాసపడతాడో ఆ వ్యక్తి చివరికి అనాల్సినటువంటి మాట ఏంటి అనగా, సొలొమోను గారు ఏమైతే అని అంటున్నాడో సమస్తము వ్యర్థమేని, అది తప్పకుండా 100% కరెక్టే. కానీ దేవుని కొరకై ఏదైతే మనం ప్రయాసపడతామో, అందుకనే పౌలు గారు అంటున్నాడు, నేను వ్యర్థముగా పరిగెత్తలేదనియు అంటున్నాడు. పౌలు గారు క్రీస్తు కొరకే ప్రయాసపడ్డాడు. అనేక శ్రమలు అనుభవించాడు, అనేక కష్టములను అనుభవించాడు. మనం కొరింథీయులకు రాసిన పత్రిక, మొదటి పత్రిక 11వ అధ్యాయం 23 నుండి 28 వచనాలు ఆలోచించినట్లయితే, పౌలు గారు 24 భయంకరమైనటువంటి శ్రమలు అనుభవించాడు. క్రీస్తు కొరకు అనుభవించాడు ఆయన. అయినను వాటిలో సంతోషించాడు. వాటిలో ఎప్పుడూ ఆయన నిరుత్సాహపడలేదు. అలాంటి శ్రమలలో సైతం సంతోషించగలిగినటువంటి అనుభవంలో ఆయన జీవించాడు. కాబట్టి స్పష్టంగా తెలియపరుస్తుంటున్నాడు. ఏంటి అనగా, నేను యేసు ప్రభు వారి కొరకై ఇంత ప్రయాసపడినాను, అది వ్యర్థం కాదని నాకు తెలుసు. నేను పడిన ప్రయాసంతా ప్రయోజనకరమైనది. ఒక దినాన్న యేసు ప్రభు వారి ఎదుట ఆ మెప్పును ఘనతను నేను పొందబోతుంటున్నాను అన్నటువంటి విషయాన్ని స్పష్టంగా తెలియపరుస్తుంటున్నాడు. అందుకే పౌలు గారు చివరకు నేను చేసినది వ్యర్థము కాదు అని అనగలిగాడు. స్పష్టంగా తెలియపరుస్తుంటున్నాడు పిల్లాడు. సొలొమోను చేసినదేమో ఆయన ఒప్పుకుంటున్నాడు. ఆఖరికి ఆయనలో ఉన్నటువంటి గొప్ప విషయం ఏంటనగా ఒప్పుకుంటున్నాడు. ఏమని ఒప్పుకుంటున్నాడు? వ్యర్థము, నేను ప్రయాసపడింది అంతా వ్యర్థము అని చెప్పడానికి కారణం ఏంటి అని మనం ఆలోచించినట్లయితే దానికి బైబిలే సెలవిస్తుంటున్నది, జవాబిస్తుంటున్నది. ఆ మాటను నేను పడిన ప్రయాసంతా వ్యర్థమే అని ఆయన ఒప్పుకొనగలుగుతూ ఉంటున్నాడు. ఈ దినాల్లో
ఎంతమంది మనము దేవుని ఎదుట ఒప్పుకొనగలుగుతుంటున్నాం? ఒప్పుకోలేని పరిస్థితి. మన యొక్క నిజస్థితిని ఒప్పుకున్నప్పుడే దేవుని ఎదుట మనం ధన్యులమైతాం ప్రియులారా. సొలొమోను గారు అంత జ్ఞాని అయినప్పటికీ ఆయన దేవుని ఎదుట ఒప్పుకుంటున్నాడు. ఏమని ఒప్పుకుంటున్నాడు? ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయం 15వ వచనం. ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయం 15వ వచనం. కావున బుద్ధిహీనునికి సంభవించినట్లే నాకును సంభవించింది గనుక నేను అధిక జ్ఞానము ఎలా సంపాదించుతునని నా హృదయమందు అనుకుంటుని. ఇదియు వ్యర్థమే. ఆయన ఒప్పుకుంటున్న మాట ఏంటి అనగా, ఇక్కడ సంపాదించిన సమస్తమును వదిలిపెట్టి వెళ్ళాలని తెలుసుకుని నిరాశపడి ఆయన తెలియపరుస్తున్నటువంటి మాట ఏంటి అనగా, ఈ సమస్తము వ్యర్థమే, ఇది వ్యర్థమే అని నా హృదయమందు అనుకుంటుని. నేను అధిక జ్ఞానము ఎలా సంపాదించినని నా హృదయమందు అనుకుంటుని. ఇది వ్యర్థమే. అదే మాటను 20వ వచనంలో, అదే ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయం 20వ వచనం. కావున సూర్యుని క్రింద నేను పడిన ప్రయాసం అంతటి విషయమై నేను ఆశ విడిచిన వాడనైతిని. చివరికి కలిగిన ఫలితం ఏంటనగా ఆశ విడిచిన వాడనైతిని అంటున్నాడు. అంటే ఆయన జీవితంలో అసహ్యం వేసింది. నేను పడిన ప్రయాసంతా ఇదేనా అన్నటువంటి అసహ్యం వేసింది. అసహ్యపడిన తర్వాత అతడు తెలుసుకున్నది ఏంటనగా ఆశ విడిచి తిని, అనగా ఈ లోకంలో ఏమైతే సంపాదించి ఉంటున్నానో ఇదంతా వ్యర్థమే అని ఆశ విడిచి, ఈ లోకం నుండి నేను ఏమి తీసుకొని పోను, అనేకమంది నేను ఎంతగానో సంపాదించినాను, అది మనతో పాటు రాదు అని తెలుసుకోగలిగి ఆశ విడిచాడు. ఆశ వదిలిపెట్టాడు. ఈ లోకంలో ఎంతగానో సంపాదించుకున్నాడు. వెండి అనేది ఆయన రాజ్యంలో ఎన్నిక రాలేదు. ఆయన పరిపాలనలో అంతగా సంపాదించాడు. ప్రియులారా, ఆలోచించండి. ఇంత సంపాదించినటువంటి ఆయన చివరిగా తెలుసుకున్నది ఏంటి అనగా ఆశ విడిచిపెట్టాడు. ఆఖరుకు ఇది నాతో కూడా రాదు అన్న విషయాన్ని, సత్యాన్ని తెలుసుకొనగలిగాడు. అందుకనే నేను ఎంత సంపాదించినా అనంత ఇక్కడే వదిలిపెట్టి వెళ్ళాలి అన్నటువంటి తీర్మానానికి వచ్చి ఆశ విడిచాడు. తన జీవితంలో ఒప్పుకుంటున్నాడు. ఈ దినాల్లో ఎంతమంది ఒప్పుకుంటగలుగుతున్నాం? మనం దేవుణ్ణి మాత్రమే సంపాదించుకొని ఈ లోకంలో సమస్తమును విడిచిపెట్టి వెళ్ళాలి అన్నటువంటి ఆలోచన, ఆ ఒప్పుకోలుతనం ఎంతమంది కలిగి ఉంటున్నాం పిల్లలు? ఇంకా ఈ లోకంకే ప్రయాసం, ఇంకా ఈ లోకంలో ఏదో సాధించాలి, ఏదో సంపాదించాలి అన్నటువంటి ప్రయాసం ఉన్నట్లయితే, ఇంతగా సంపాదించినటువంటి ఒక మహాజ్ఞాని తెలియపరిచే మాట ఏంటంటే, సమస్తము పైన నేను ఆశ విడిచించున్నాను. ఇదంతా వ్యర్థమైన తెలుసుకొని ఇదంతా విడిచిపెట్టి వెళ్ళాలి అని ఆశ విడిచినటువంటి పరిస్థితుల్లోకి వచ్చాడు. ఈ లోకం నుండి ఏమీ తీసుకుని పోను, తాను ప్రయాసపడి చేసుకునే దానిలో ఏదైనా చేత పట్టుకొని పోడు ఇక్కడ వాడు అని తన గురించి తానే వ్రాసుకుంటున్నాడు. ప్రపంచంలో ఏ రాజుకు లేనటువంటి సింహాసనం సొలొమోను గారికి ఉంటున్నది. అది దినవృత్తాంతముల గ్రంథంలో మనం చూస్తాం. ఏ రాజుకు లేనటువంటి సింహాసనం, అలాంటి వైభవముతో కూడినటువంటి సింహాసనం అతడు కలిగి ఉంటున్నాడు. ఇవన్నీ వదిలిపెట్టి వెళ్లాల్సిందే. చరిత్రలో మనం చూసినప్పుడు అలెగ్జాండర్ ద గ్రేట్, గ్రీక్ వీరుడుగా చెప్పుకుంటున్నటువంటి అతని యొక్క జీవితంలో కేవలం 10 సంవత్సరాలలో ప్రపంచమంతా జయించగలిగి, ప్రపంచాన్ని జయించిన తర్వాత అతడు ఇక నేను యుద్ధాలు చేయడానికి రాజ్యాలు లేవని ఏడ్చినటువంటి వ్యక్తి. అలాంటి అలెగ్జాండర్ చనిపోతూ చెప్పిన మాట ఏంటంటే, నా చేతులు బయటపెట్టి సమాధికి తీసుకుని వెళ్తున్నప్పుడు అలెగ్జాండర్ ద గ్రేట్ సమస్తాన్ని సంపాదించుకున్నాడు,
వట్టి చేతులతో వచ్చాడు, వట్టి చేతులతో వెళ్ళిపోతున్నాడని ప్రకటించాలని చెప్పి మరణించాడు. అనగా ఈ లోకంలో మనం ఏదైతే సంపాదిస్తామో అది మనతోటి రాదు ప్రియులారా. ఇదంతా వ్యర్థమే. ఈ లోకంలోని ఏది మనతోటి రాదు అన్న విషయాన్ని పరిశుద్ధ గ్రంథం మనకు తెలియపరుస్తూ ఉంటుంది. వట్టి చేతులతో వచ్చాం, వట్టి చేతులతోనే వెళ్ళాలి. కానీ ఏమి వెళ్తుంది దేవుని దగ్గరికి? మనతో కూడా. మానవుడు చనిపోయిన తర్వాత ఏమి వెళ్తాయి అని మనం ఆలోచించినట్లయితే పరిశుద్ధ గ్రంథమే దానికి జవాబు తెలియపరుస్తుంది. ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 13వ వచనం. ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 13వ వచనం, 2వ భాగంలో నేను చదువుతాను. నిజమే, వారు తమ ప్రయాసలు మాని విశ్రాంతి పొందుదురు, వారి క్రియలు వారి వెంట పోవునని ఆత్మ చెప్పుచున్నాడు. ఏమి వెళ్తాయంట? వారి క్రియలు వారి వెంట వెళతాయి. క్రియలు అనగా ఇక్కడ లోకంలో మీరు సంపాదించింది కాదు, లేకుంటే లోకంలో ఏ వ్యక్తి అయినా సంపాదించింది కాదు. వారి క్రియలు వారి వెంట వెళతాయి అని మనం చూస్తుంటున్నాం. అంటే ఈ లోకంలో సంపాదించిందంతా మనతోటి రాదు, కానీ మనం ఏమైతే ప్రభు కొరకు చేసామో క్రియలు, ఆ క్రియలు మనతోటి వస్తాయి అన్న విషయాన్ని పరిశుద్ధ గ్రంథం మనకు స్పష్టంగా తెలియపరుస్తుంటున్నది. మనం చేసినటువంటి క్రియలు ఎవరి కొరకు? మన కొరకు కాదు. నీ కొరకు చేసుకున్న క్రియలు వెంట రావు. నీవైనా నేనైనా మనం ప్రభువు కొరకు ఏవైతే క్రియలు చేస్తామో ఆ క్రియలు వారి వెంట వెళ్తాయి. ఆ క్రియలు దేవుని దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆ క్రియలను బట్టి మనకు మెప్పు, ఘనత దేవుని దగ్గర దొరుకుతుంది. అదే విషయాన్ని పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడినటువంటి మాట అపోస్తుల కార్యములు 10వ అధ్యాయం 4వ వచనం. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయం 4వ వచనం. అతడు దూత వైపు తేరి చూచి భయపడి, ప్రభువా ఏమని అడిగాను. అందుకు దూత, నీ ప్రార్థనలను నీ ధర్మ కార్యములను దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరినవి. ఈ భాగంలో ప్రియులారా, దేవుడు తెలియపరిచే మాట ఏంటనగా, నీ ప్రార్థనలు నీ ధర్మ కార్యములు దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరినవి. అనగా దేవుని సన్నిధికి చేరేది ఏంటంటే మన సంపాదన కాదు, మన ప్రయాస, భూలోకంలో మనం సంపాదించుకున్న సంపాదన కాదు. ఏంటంట? మనం చేసే ప్రార్థనలు, దేవుని వాక్యం, మనం దేవుని కొరకే చేసే క్రియలు, అవి దేవుని సన్నిధికి వెళ్తాయి అని దేవుని వాక్యంలో మనం చూస్తుంటున్నాం. ప్రకటన గ్రంథంలో అదే చూసాం, వారి క్రియలు వారి వెంట వెళ్ళును. ఇక్కడ కొర్నేలు యొక్క ప్రార్థనలు, ధర్మ కార్యములు, ఆయన చేసినటువంటి ధర్మ కార్యములు దేవుని సన్నిధికి వెళ్ళినట్లుగా దేవుని యొక్క దూత తెలియపరుస్తుంటున్నాడు. అనేకులు దేవునికి ప్రార్థన చేస్తారు, మంచిదే. యేసు ప్రభువు వారు ఈ భూలోకంలో ఉన్నప్పుడు 3 విషయాలు తెలియపరిచాడు. ఏంటి అనగా, 1 ప్రార్థించాలి. ఎలా ప్రార్థించాలి అని తెలియపరిచాడు. నీవు గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకొని రహస్యమందు చూస్తున్నటువంటి నీ తండ్రికి మొరపెట్టు రహస్యంగా అని తెలియపరిచాడు. అనగా ఎవరికి తెలియని విషయాలు 3 విషయాలు తెలియపరిచాడు. 1 ప్రార్థన, అనగా గదిలోనికి వెళ్ళి ప్రార్థించాలి, ఎవరికి తెలియదు. 2వది ఉపవాసం, మనం ఉండే ఉపవాసము ఎవరికి తెలియకూడదు. 3వది మనం చేసే దాన ధర్మాలు ఎవరికి తెలియకూడదు. కుడి చేత చేసిన దాన ధర్మాలు ఎడమ చేతికి తెలియకూడదు. ఇవి తెలియకుండా చేయవలసినవి. ఈ దినాల్లో చాలామంది చూస్తుంటున్నాం, ఉపవాస ప్రార్థన అని ప్రకటిస్తారు. ఉపవాస ప్రార్థన అని ప్రకటించిన తర్వాత ఉపవాసంతో
ప్రార్థన ప్రారంభిస్తారు, ఫాస్టింగ్తో ప్రారంభించి ఫీస్టింగ్తో ఎండ్ చేస్తుంటున్నారు. ఇది ఎంతవరకు సమంజసం? ఫాస్టింగ్ అంటే ఆ దినాన్న ఉపవాసం ఉండి బ్రేక్ఫాస్ట్ కానీ లంచ్ కానీ మనం ఏదైతే మన ద్వారా ఖర్చు అవుతుందో ఆ ఖర్చు అంతా తీసి మందిరానికి తీసుకొచ్చి ఇచ్చిన తర్వాత, సపోజ్ ఒక 200 మంది కూడుతారనుకుందాం. 200 మంది వారి తిననటువంటి బ్రేక్ఫాస్ట్ కానీ వారు తిననటువంటి లంచ్ కానీ దానికి అయ్యే ఖర్చు ఏముంది మందిరానికి తీసుకుని వస్తే 200 మంది తినకుండా ప్రార్థించినటువంటి ఆ ఆహారం రూపంలో ఎవరికైతే ఆహారం లేదో, ఎవరైతే అవసరతలు ఉన్నారో వారికి తినబెట్టాలి. కానీ మీరు కడుపు నిండా తినిపోతే అది ఎలాంటి విశ్వాసం, ఎలాంటి ఉపవాసత ప్రార్థన? కాబట్టి ఇవన్నీ ఆలోచించాలి మనం. దాన ధర్మములు అవి ఎవరికి తెలియకుండా చేయాలి. అప్పుడు మాత్రమే అవి దేవుని సన్నిధానానికి చేరుతవి అని దేవుని వాక్యంలో మనం చూస్తుంటున్నాం. ఈ దినాల్లో అనేకులు పంచుతున్నారు, మంచిదే, దాన ధర్మాలు చేస్తుంటున్నారు. అనేకమైనవి అవసరతలు ఉన్న వారికి ధాన్యాలు ఇస్తుంటున్నారు, వారి అవసరతలు తీరుస్తున్నారు, మంచిదే. కానీ వాటిని వీడియోలో పెట్టి అనేకులకు తెలియపరుస్తూ మేము ఎంతగా ఇస్తుంటున్నాం, అవి ఇస్తుంటున్నాం, ఇవి ఇస్తుంటున్నామని తెలియపరచడం అది వాక్య విరుద్ధము అన్న విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తుంటున్నాను. కొంతమంది అంటారు ఇది ఇన్స్పిరేషన్ ఇతరులకు అని. నువ్వు ఇన్స్పిరేషన్గా దేవుని వాక్యంలో ఒక ప్రార్థనా పరుడైనటువంటి దానియేలు వలె ప్రార్థనా జీవితం కలిగిన ఆ ఇన్స్పిరేషన్గా ఎందుకు ఉండకూడదు? ఒక ఎజ్రా వలె, ఎజ్రా శాస్త్రి గారు దేవుని వాక్యములో ప్రవీణత కలిగినటువంటి ఒక దైవజనుడిగా అలాంటి రోల్ మోడల్గా ఎందుకు ఉండకూడదు? దేవుని వాక్యంలో మనం చూసినప్పుడు విశ్వాస విషయంలో ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ప్రాణాలు అర్పించడానికి సిద్ధపడినటువంటి షడ్రక్, మేషక్, అబేద్నెగో వారి వల్ల ఎలాగా రోల్ మోడల్గా ఉండకూడదు? దేవుని వాక్యాన్ని దివారాత్రములు ధ్యానించాలని తెలియపరిచినటువంటి దావీదు వలె ఎందుకు ఉండకూడదు? ఇలాగా చెప్పుకుంటూ పోతే అనేక మంది భక్తులు ఉంటున్నారు, వారి వలె ఎందుకు ఉండకూడదు? ఈ విషయంలోనే ఇన్స్పిరేషన్ అని మరలా పెద్ద డైలాగులు కొడుతుంటున్నారు. ఇన్స్పిరేషన్ కాదు నువ్వు చేసేది, నేను ఇచ్చే రేషన్ అని ఇస్తుంటున్నావు. అర్థమవుతుందా నీకు? నువ్వు ఇచ్చే రేషన్ కాదు కావాల్సింది. నువ్వు ఇన్స్పిరేషన్ అంటే ఇంతకుముందు చెప్పిన వాటి విషయాల్లో ఇన్స్పిరేషన్గా ఉండాలి. అది దేవుడు కోరుకుంటున్నాడు. అప్పుడు మాత్రమే నీ దాన ధర్మాలు, నీవు చేసే క్రియలు నీ వెంట వస్తాయి. దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత వాటి వలన దేవుడు మెప్పును ఘనతను పొందగలడు. ఇవన్నీ తెలియకుండా అనేకులు దారి తప్పించే వారిగా ఉంటున్నారు. వాస్తవాలను సత్యము కొరకై నిలబడినటువంటి ఒక ఇర్మియా వలె ఎందుకు ఉండలేకపోతుంటున్నారు? దేవుని వాక్యం అందుకే సెలవిస్తుంటున్నది, సత్యాన్ని ప్రకటించాలి. దేవుని వాక్యాన్ని, సత్యాన్ని సరిగా విభజించి తెలియపరచుకుంటే బోధకులైన మీకు అధికమైన శ్రమాన్ని తెలియపరిచాడు. నా నామంన అనేకులు ప్రభువా ప్రభువా నీ నామంన అని అనేకులు వస్తారు. కానీ అనేకులను చూసి యేసు ప్రభు అంటాడు, మీరెవరో నాకు తెలియదు, వెళ్ళిపోండి అంటున్నాడు. అదే యేసు ప్రభు చెప్పారు, ఇరుకు మార్గమున ప్రవేశించ పోరాడే, అందులో ప్రవేశించేవారు కొద్దిమందే. అనేకులు వస్తారు, అనేకులని అంటున్నాడు గెట్అవుట్ అని, కొద్దిమందిని అంటున్నాడు బలా నమ్మకమైన వారని. ఏ గ్రూపులో ఉంటున్నాడు? అందుకనే దేవుని వాక్యాన్ని తెలియపరిచే మనం, దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించే మనం, వారి గురించి దేవుని వాక్యంలో మనం ఆలోచించినప్పుడు మలాకీ గ్రంథం 2వ అధ్యాయం 7వ వచనం. మలాకీ గ్రంథం
2వ అధ్యాయం 7వ వచనం. యాజకులు సైన్యములకు అధిపతియగు యెహోవా దూతలు గనుక జనులు వారి నోట ధర్మశాస్త్ర విధులను నేర్చుకుందురు, వారు జ్ఞానమును బట్టి బోధింపవలెను. కాబట్టి ప్రియులారా, బోధించే యాజకులు అన్నాడు ఇక్కడ పాత నిబంధనలో. యాజకులు అంటే దేవుని దూతలు, దేవుని వాక్యాన్ని బోధించేవారు. ఎలా ఉన్నారంట? జ్ఞానమును బట్టి బోధింపవలెను. బోధించాలి జ్ఞానమును బట్టి. అదే 8వ వచనము వరకు వస్తే అయితే అంటున్నాడు. అయితే అంటే మనం ఆలోచించాలి. అంతవరకు చెప్పిన మాటలు బాగా ఉన్నాయి. వారు జ్ఞానమును బట్టి బోధింపవలెను, వారి యెహోవా దూతలు, చాలా బాగుంది. కానీ అయితే అంటే మనం కొన్ని మాటలు ఉంటాయి. అయితే గాని అంటే దాని వెనక గోనింది అని అర్థం. అంటే ఏదో ఉంది. కొన్నిసార్లు అంటుంటారు కదా, అబ్బాయి మంచివాడే గాని అంటే దాని వెనక ఏదో ప్రమాదమైనది ఉంది అని. అదే మాట 8వ వచనంలో అంటున్నాడు. అయితే మీరు మార్గము తప్పిపోతుంటున్నారు. అనేకులు మీరు మార్గము తప్పిపోతుంటున్నారు అని దేవుడు నింద మోపుతాడు. పిల్లలు, మనము చేసే బోధ లేక మనం దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్నప్పుడు దేవుని జ్ఞానమును బట్టి మనం బోధించాలి. అప్పుడు మాత్రమే ప్రజలు జ్ఞానము కలిగి వారు జీవిస్తారు అన్న విషయాన్ని దేవుని వాక్యం మనకు తెలియపరుస్తుంటున్నది. దేవుని వాక్యాన్ని బోధించవలసినటువంటి మనమే దారి తప్పితే, బోధించే వారే దారి తప్పితే పరిస్థితి ఏంటి? ప్రారంభం నుండి మనం ఆలోచించినప్పుడు దేవుడు ఆదాము అవ్వలు పాపం చేసినప్పుడు వారికి తెలియపరచడానికి ఎవరు లేరు. అక్కడ ఆదాము అవ్వలు పాపం చేసినప్పుడు వారిని తెలియపరచడానికి ఎవరు లేని సమయంలో దేవుడే పని కలిగించుకున్నాడు. దావీదు పాపం చేసినప్పుడు దావీదుకు తెలియపరచడానికి నాతాను ప్రవక్తను పంపించాడు దేవుడు. అలాగా ఆదాము అవ్వలు పాపం చేసినప్పుడు వారికి తెలియపరచడానికి ఎవరు లేరు కాబట్టి దేవుడే తన దగ్గరికి మరలా వారిని చేసుకుంటానికి, అనగా పాపం చేసినటువంటి మానవులను దేవుని దగ్గరికి తీసుకుంటానికి దేవుడే ఆయన పని పెట్టుకొని ఉంటున్నాడు, పని కల్పించుకొని ఉంటున్నాడు. అందుకని యేసు ప్రభు వారు ఈ భూలోకంలో ఉన్నప్పుడు ఆయన తెలియపరిచిన మాట ఏంటంటే, నా తండ్రి ఇప్పటికీ పని కలిగి ఉన్నాడు, పని చేస్తున్నాడు అని యోహాను సువార్త 5:17 మనం చూస్తాం. నా తండ్రి ఇప్పటికీ పని చేస్తున్నాడు. ఏ పని అనగా తనకు దూరమవుతున్నటువంటి మానవాళిని తిరిగి తన దగ్గరికి చేర్చుకోవటానికి ఆ పనిలో ఉన్నటువంటి దేవునికి ఇప్పుడు జత పని వారు కావాలి. దేవునికి జత పని వారు కావాలి అనగా దేవునికి ఈ భూలోకంలో ఆయనతో కలిసి పనిచేయటానికి జత పని వారు కావాలి. అందుకొరకే దేవుడు అనేకులను ఏర్పాటు చేసుకున్నాడు. అందులో నాటేవారు కావాలి, నీళ్లు పోసేవారు కావాలి. అందుకనే అపోస్తుడైన పౌలు గారు అంటారు, నేను నాటి తిని అపోల్లో నీరు పోసెను, వృద్ధి కలిగించిన వాడు దేవుడే అన్న మాటలను తెలియపరుస్తాడు. అంటే మేము దేవునికి జత పని వారమై ఉన్నాము అని పౌలు గారు కొరింథీయులకు రాసిన పత్రికలో తెలియపరుస్తాడు. కొరింథీయులకు రాసిన పత్రిక 3:9 మేము దేవుని జత పని వారమై ఉంటున్నాం. ఎంత మంచి మాటను తెలియపరుస్తుంటున్నాడు. దేవునికి జత పని వారమైనటువంటి మనం దేవునికి మన ద్వారా అన్యాయం జరగకూడదు. దేవునికి మన ద్వారా దేవుని నామము దూషించబడకూడదు. అందుకనే మన ప్రయాసంతా దేవుని పైనే ఉండాలి, దేవుని క్రియలపైన, దేవుని వాక్యం పైన. అనేకులు వాక్యాన్ని ఎక్కువగా ప్రేమిస్తారు, కొంతమంది ప్రార్థించరు. కొంతమంది ప్రార్థన ఎక్కువ చేస్తారు, వాక్యాన్ని ధ్యానించరు. కానీ దేవుని వాక్యం సెలవిచ్చేది ఏంటంటే రెండు ఉండాలి. వాక్యాన్ని చదవాలి, ప్రార్థించాలి. కొంతమంది
ప్రార్థనకే ప్రాముఖ్యత ఇస్తారు, వాక్యానికి ప్రాముఖ్యత ఇవ్వరు. ఇంకా కొంతమంది ప్రార్థనకు ప్రాముఖ్యత ఇచ్చి వాక్యానికి ఇవ్వరు, కొంతమంది వాక్యానికి ప్రాముఖ్యత ఇచ్చి ప్రార్థనకి ఇవ్వరు. కానీ దేవుని వాక్యం అలా చెప్పరు. దేవుని వాక్యం సెలవు ఇచ్చేది ఏంటంటే, నీవు వాక్యము వినకుండా, వాక్యము చదవకుండా నువ్వు ప్రార్థిస్తే ఆ ప్రార్థన నాకు అసహ్యము అంటాడు దేవుడు. అర్థమవుతుందా మీకు? వాక్యము చదవకుండా, వాక్యం వినకుండా ప్రార్థన చేస్తే అలాంటి ప్రార్థన నాకు అసహ్యము అని దేవుని వాక్యంలో మనం చూస్తాం. సామెతల గ్రంథం 28వ అధ్యాయం 9వ వచనం. సామెతల గ్రంథం 28వ అధ్యాయం 9వ వచనం. ధర్మశాస్త్రము వినబడకుండా చెవిని తొలగించుకుని వాని ప్రార్థన హేయము. అంటే ధర్మశాస్త్రం అంటే ఇక్కడ దేవుని వాక్యం. దేవుని వాక్యము వినకుండా చెవిని తొలగించి వాని ప్రార్థన హేయం. అంటే ఇక్కడ ఏముండాలి? దేవుని వాక్యం వినాలి, ప్రార్థన చేయాలి. దేవుని వాక్యం చదవాలి, ప్రార్థన చేయాలి. దేవుని వాక్యం వినరు చాలామంది. మేము వినము, ప్రార్థన మాత్రం చేస్తారంటే దేవుడు అంటున్నాడు, అలాంటి ప్రార్థన నాకు అసహ్యం. కాబట్టి ప్రియులారా, దేవుని వాక్యాన్ని కలిగినటువంటి మనం ప్రార్థించాలి. రెండు బ్యాలెన్స్గా ఉండినప్పుడు మాత్రమే దేవుడు మన ప్రార్థనను అంగీకరిస్తాడు. కాబట్టి దేవునికి జత పని వారిగా చేసుకున్నటువంటి మనం దేవునికి న్యాయమే చేయాలి. మన ద్వారా దేవునికి సహాయం చేసేవారిగా ఉండాలి. కారణం ఏంటనగా మనం దేవునికి జత పని వారం కాబట్టి. యేసు ప్రభు వారు భూలోకంలో ఉన్నప్పుడు అనేకులు ఆయనను విడిచిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత ఆ మాటలు యోహాను సువార్త 6:66లోనే ఉంటాయి. 6వ అధ్యాయం 66వ వచనం. అంటే 666 వచ్చినట్లుగానే ఉంటుంది. అనేకులు ఆయనను వెంబడించడం మానేరు, వెళ్ళిపోయారు. ఆ సమయంలో యేసు ప్రభు వారు పేతురు శిష్యులను అడుగుతాడు. అందరూ వెళ్ళిపోయారు, మీరు కానీ వెళ్ళిపోవాలనుకుంటున్నారా అని ప్రశ్నించినప్పుడు యేసు ప్రభు వారు పేతురు చెప్పిన మాట ఏంటంటే, ప్రభువా, మేము ఎక్కడికి వెళదాము? నిత్య జీవపు మాటలు కలిగిన వారు మీరే కదా, మిమ్మల్ని విడిచి ఎక్కడికి వెళ్ళగలము అని తెలియపరిచాడు. అంటే మీ మాట ఉంటే నాకు చాలు ప్రభువా, మాకింకా ఏమీ వద్దు అన్నారు. అంటే నీ మాటే నాకు చాలు అని పేతురు గారు అంటే, ఈ మూటే నాకు చాలు అని యూదా అన్నాడు. అంటే చాలామంది మాట కోసం, యేసుప్రభు వారి మాట కోసం మనం జీవిస్తే నిత్య జీవాన్ని పొందుకుంటాం. మూట కోసం జీవిస్తే నిత్య నరకానికి వెళ్తాం. యేసుప్రభు వారి మాట కోసం పేతురు జీవించాడు కాబట్టి అనేక ఆత్మలను గెలవగలిగాడు, అనేక ఆత్మలను సంపాదించగలిగాడు. మూట కోసం యూదా బ్రతికాడు కాబట్టి యేసు ప్రభు వారిని అమ్మగలిగే స్థితికి వెళ్ళిపోయాడు. కాబట్టి ఉదయకాల సమయంలో దేవుడు మనకు తెలియపరిచేది ఏంటనగా, దేవుని మాటలు మనం గైకొన్నట్లయితే, ప్రార్థించినట్లయితే ఆ ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడు. దేవుని మాట వినకుండా ప్రార్థించినట్లయితే ఆ ప్రార్థన నాకు అసహ్యము అంటున్నాడు. కాబట్టి ప్రియులారా, మనము దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నప్పుడు, దేవునికి మనము నమ్మకంగా జీవించినప్పుడు మాత్రమే ఆయన చిత్తాన్ని నెరవేర్చిన వారమవుతాం. ఇరుకు మార్గమున ప్రవేశించ పోరాడుడి అన్నాడు. అంటే ఇదొక పోరాటం. మనం ఇరుకు మార్గంలో ప్రవేశించడం అనేది పోరాటం. కాబట్టి ఈ పోరాటంలో అనేక శ్రమలు, అనేక కష్టములు, అనేక నష్టములు, బాధలు, వేదనలు ఎన్ని వచ్చినప్పటికీ వాటన్నిటిలో పౌలు గారు సంతోషించి ఆయన జీవితాన్ని కొనసాగించాడు. కాబట్టి ఇవన్నీ దేవుని కొరకై పడిన ప్రయాస కాబట్టి ఇవి వ్యర్థము కాదు అని, నేను పరిగెత్తిన పరుగు వ్యర్థము కాదు, అది ప్రయోజనకరమైనది అని స్పష్టంగా తెలియపరిచినట్లుగా మనం చూస్తుంటున్నాం. మనతోటి మన క్రియలు కానీ రావాలంటే మనము చేసే క్రియలు అవి దేవుని కొరకై ఉండాలి, అవి వ్యర్థం కాదు ప్రియులారా.
ఏ క్రియలను మనం చేస్తుంటున్నాం? నీ కొరకే ప్రయాసపడుతుంటున్నావా? అయితే ఆ ప్రయాస వ్యర్థమే అని దేవుని వాక్యం సెలవిస్తుంటున్నది. నీవు దేవుని కొరకే ప్రయాసపడితే ఆ ప్రయాస వ్యర్థము కాదు అని దేవుని వాక్యం స్పష్టంగా తెలియపరుస్తుంటున్నది. దేని కొరకే నీ ప్రయాస? ఉదయకాల సమయంలో వారి క్రియలు వారి వెంట వచ్చును. చాలామందికి శక్తి పోయిన తర్వాత ఆసక్తి వచ్చేది, కానీ శక్తి ఉన్నప్పుడే మనం ఆసక్తి కలిగి దేవుని క్రియలలో ముందుకు సాగాలి అని దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంది. కాబట్టి దేవుని కొరకు చేయగలిగిన కార్యములను ఇప్పుడే మనము చేయాలి. సొలొమోను చేసిన క్రియలు ఆయన వెంట వెళ్ళలేదు. పౌలు గారు చేసినటువంటి క్రియలు ఆయన వెంట వెళ్ళాయి. అందుకనే సొలొమోను అంటున్నాడు, బ్రతుకుట నాకు అసహ్యమాయను అంటున్నాడు. అంటే ఆయన బ్రతికేదానికి అసహ్యపడిపోతుంటున్నాడు. బ్రతికుట నాకు అసహ్యమాయను. ప్రసంగి 2:17 అంటున్నాడు, బ్రతికుట నాకు అసహ్యమాయను. ఎందుకు అసహ్యమైంది అనగా అనేక మంది భార్యలను చేసుకుని ఉంటున్నాడు. కాబట్టి సమస్తాన్ని తన కొరకు సంపాదించుకున్నాడు. కాబట్టి అతడు నా బ్రతుకుట నాకు అసహ్యమైంది. ఈ లోకం కొరకే ఎవరైతే ప్రయాసపడతారో ఈ లోకంలోనే వారి యొక్క అంతం, వారి చివరి మాటలు ఏంటనగా నా బ్రతుకు నాకు అసహ్యమైంది. అసహ్యమైన పరిస్థితిలోనికి మానవుడు వెళ్ళిపోయి నిస్సహాయుడిగా మిగిలిపోతున్నట్లుగా మనం చూస్తుంటున్నాం. ఇంత జ్ఞాని, ఇంత సంపాదించినటువంటి గొప్ప వ్యక్తి చివరికి అంటున్నాడు, నేను బ్రతికుట నాకు అసహ్యమాయను అంటున్నాడు. పౌలు గారు ఏమంటున్నారు అనగా తిమోతికి రాసిన 2వ పత్రిక 7-8 వచ్చిన చదువుకున్నాం. తిమోతికి రాసిన పత్రిక 4వ అధ్యాయం 7-8 వచ్చిన. మంచి పోరాటం పోరాడితిని, నా పరుగు కడమట్టించితిని, విశ్వాసం కాపాడుకుంటుని, ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడినది. ఆ దినమందు నీతి గల న్యాయాధిపతి అయిన ప్రభు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించు వారందరికీ అనుగ్రహించును. చివరిగా పౌలు గారు ఆయన తెలియపరుస్తుంటున్నాడు, నేను ఈ లోకంను వదిలిపెట్టిపోతుంటున్నాను, నేను పరిచర్యను తుదముట్టించాను, నా విశ్వాసాన్ని నేను కాపాడుకొని ఉంటున్నాను అని చెప్పగలుగుతుంటున్నాడు. నీ విశ్వాసంను కాపాడుకుంటున్నావా? నీ జీవితం నాకు తృప్తి ఉంది అని చెప్పగలుగుతుంటున్నావా? ఉదయకాల సమయంలో దేవుడు అడిగే ప్రశ్న, ప్రియులారా, నీ విశ్వాసాన్ని నీవు కాపాడుకోగలుగుతూ ఉన్నట్లయితే అపోస్తలుడైన పౌలు వారే మనం చెప్పగలగా, నా విశ్వాసాన్ని నేను కాపాడుకుంటుని, నా పరుగు కడముట్టించి, ఇక మీదట దేవుడు నా కొరకై నీతి కిరీటం ఉంచి ఉంటున్నాడు అని తెలియపరుస్తుంటున్నాడు. అనగా పౌలు గారికి ఇప్పుడు పరలోకంలో ఏముంది అనగా కిరీటం ఉంది, సింహాసనం ఉంది. అందుకనే ఆయన సంతోషంగా చివరి మాటగా ఆయన చనిపోకముందు ఈ మాటను తెలియపరుస్తుంటున్నారు, నా పరుగును తుదముట్టించింది, విశ్వాసాన్ని కాపాడుకున్నా, ఇక మీదట దేవుడు నాకు కిరీటాన్ని ఇచ్చాడు. కిరీటంతో పాటు దేవునికి ఆ సింహాసనం పని కూర్చుండబట్టి గొప్ప ఆధిక్యత దేవుడు ఆయనకు అనుగ్రహించాడని ఒక దృఢ విశ్వాసంతో చెప్పగలుగుతున్నాడు. ఇక్కడ సొలొమోను గారి బాధ ఏంటంటే కిరీటం పోతుందని, సింహాసనం పోతుందని ఆయన బాధ. అది ఆయన బాధ. ఇప్పుడు ప్రభు దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇద్దరిని దేవుడు ప్రశ్నించాడు అనుకున్నాం. పౌలా, నీవు నా కొరకు ఏం చేశావు అని ఒకవేళ ప్రశ్నించినట్లయితే అప్పుడు పౌలు గారు సంతోషంగా తెలియపరచగలరు, ప్రభువా, నీ కొరకై నేను సంఘాలు కట్టాను, అనేక మందిని మీ సంఘములలో చేర్చగలిగాను, అనేక మందిని మీ యొద్దకు నడిపించగలిగాను, ఆఖరికి నాకున్న సమస్తాన్ని పెంటతో సమానంగా ఎంచుకున్నాను, భూలోకంలో జీవించినంతకాలం మీ కొరకై జీవించాను, అనేక శ్రమలు అనుభవించి సంతోషంగా వాటినన్నింటినీ నేను ఎన్నుకొని సంతోషంగా వాటిలలో నేను జీవించి ఆఖరికి నా ప్రాణాన్ని పెట్టాను అని సగర్వంగా చెప్పగలడు.
అదే సొలొమోను రాజును అడిగితే ఏం చెప్పగలడు? సొలొమోను, నీవేం చేసావంటే సొలొమోను అంటాడు, నేను నీ కొరకు ఒక మందిరాన్ని కట్టాను ప్రభు, నా కొరకు ఒక నగరాన్ని కట్టించుకున్నాను, విస్తారంగా ఆస్తి సంపాదించుకున్నాను, వెండి బంగారాలు సంపాదించుకున్నాను, పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నాను, 1000 మంది పెళ్ళిళ్ళు చేసుకున్నాను అంటాడు. 1000 పెళ్ళిళ్ళు చేసుకున్నా అంటాడు. ఇప్పుడు దేవుడు ఏమంటాడు? 1000 పెళ్ళిళ్ళు చేసుకున్నావు కాబట్టి నీకు బ్రతికు మీద ఆశ చచ్చిపోయింది అంటాడు. అనగా దేవుడు మనల్ని అడిగినప్పుడు, మనల్ని ప్రశ్నించినప్పుడు ఏమి చెప్పగలం? ఈ ఇద్దరిలో మనం ఆలోచించినట్లయితే భూమి మీద ధనము కూర్చుకునవద్దు, సంపాదించుకునవద్దు అని ప్రభువు చెప్పాడు. నీ ధనం ఎక్కడ ఉంటుందో నీ హృదయం అక్కడ ఉంటుంది. సొలొమోను హృదయం అంతా భూమి మీద ఉంది కాబట్టి భూమి మీదనే ఉన్న వాటినే సంపాదించుకునగలిగాడు. అందుకనే ఒక మాట అంటున్నాడు. ఏమంటున్నాడంటే, ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయం 8వ వచనం. ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయం 8వ వచనం. నా కొరకు నేను వెండి బంగారములను, రాజులు సంపాదించే సంపదను, ఆయా దేశములలో దొరుకు సంపత్తును కూర్చుకుంటుని. దినాల్లో చాలామంది కూర్చుకుంటున్నారు. ఏమి కూర్చుకుంటున్నారు? భూమి మీద ధనమును కూర్చుకుంటున్నారు. నశించిపోయి ధనాన్ని, దొంగిలించబడి ధనాన్ని కూర్చుకుంటున్నారు. ఎలా కూర్చుకుంటున్నారు అనగా, ఎలాగైనా కూర్చుకుంటున్నారు. అక్రమంగా కూర్చుకుంటున్నారు, తమ ఇష్టానుసారంగా కూర్చుకుంటున్నారు. అందుకనే కూర్చుకుంటుని అలాగా కూర్చుకున్నటువంటి సొలొమోను గారే తెలియపరుస్తున్నాడు, నేను వ్యర్థము, ఇవన్నీ నా బ్రతుకు మీదే నాకు విరక్తి కలిగిందని చెప్పగలిగిన స్థితిలోకి వచ్చాడు. నీ ధనం ఎక్కడ ఉండినో నీ హృదయము అక్కడే ఉండను. నువ్వు కూర్చుకున్నట్లయితే, సొలొమోను భూమి మీద ధనం కూర్చుకున్నాడు కాబట్టి అతడు పరలోకంలో పేదవాడైపోయాడు. పౌలు గారు దేవుని కొరకై భూలోకంలో పేదవాడిగా మారాడు, కానీ పరలోకంలో ధనవంతుడయ్యాడు. మరి ఒకసారి, సొలొమోను భూమి మీద ధనము కూర్చుకున్నాడు, పరలోకంలో పేదవాడయ్యాడు. పౌలు గారు భూలోకంలో పేదవాడిగా మారాడు, కానీ పరలోకంలో ధనవంతుడయ్యాడు. అందుకనే దోచబడని ధనం, దాచబడిన ధనం పరలోకంలో నీకుందా? దోచబడని ధనము, దాచబడిన ధనము పరలోకంలో నీవు సంపాదించుకోగలిగావా? దాని కొరకై నీవు ప్రయాసపడుతుంటున్నావా? దేని కొరకై నీ ప్రయాస? అపోస్తలుడైన పౌలు వరే ప్రయాసపడుతుంటున్నావా? ప్రయాసపడినట్లయితే పరలోకంలో నీవు ధనవంతుడవైతావు, గొప్పవాడివైతావు. పౌలు వారి వలె ఈ భూలోకంలో మనం ప్రయాసపడినట్లయితే ఈ భూలోకంలో శ్రమలు రావచ్చు, కష్టాలు రావచ్చు. క్రైస్తవ జీవితం అంటే పూల పాన్పు కాదు ప్రియుల, ముళ్ళ బాట. అలాంటి జీవితం ఈ లోకంలో జీవించితే పరలోకంలో దేవుడి ఉన్నతమైన స్థానంలో ఆయన కూర్చుండబెట్టడానికి సిద్ధంగా ఉంటున్నాడు. ఎవరి వల్ల ఉందాం? ఇప్పుడు తీర్మానం తీసుకోవాల్సినటువంటి బాధ్యత అనేది, పౌలు గారి వల్ల ఉంటావా లేక సొలొమోను వలె ఉంటావా? పౌలు గారి వలె ఉన్నట్లయితే విశ్వాసంను కాపాడు, ప్రభు కొరకే ప్రయాసపడు. ఆ ప్రయాస వ్యర్థం కాదు, పరలోకంలో నువ్వు ధనవంతుడవుతావు. దోచబడని ధనం, దాచబడిన ధనము దేవుడు నీ కొరకే సిద్ధపరిచాడు. ఈ లోకంలో సొలొమోను వలె జీవించినట్లయితే సమస్తము వ్యర్థమై ఆఖరుకు నా బ్రతుకు ఎందుకు నేను బ్రతుకుతున్నానని తెలియని నిస్సహాయ స్థితిలో వ్యర్థముతో జీవించగా ఆ స్థితిలోనికి నీవు వెళ్లకుండా ఉండాలంటే నీ తీర్మానం ఏంటి? ఉదయకాశంలో పరీక్షించుకోవాల్సిందిగా తెలియజేస్తుంటున్నాను ప్రియులారా. సొలొమోను దేవుని కొరకు ఏమైనా చేశాడా ఈ లోకంలో అంటే, ఆయన 3 గ్రంథాలు రాశాడు. సామెతలు, ప్రసంగి, పరమగీతం. ఈ 3 గ్రంథములు రాశాడు. అవి
వ్యర్థము కాలేదు. ఈ 3 గ్రంథాలు శ్రేష్టంగా ఉంటున్నాయి. అనగా ఆయన ఆఖరుగా పశ్చాత్తాపడి మారు మనసు పొందిన తర్వాత ఈ 3 గ్రంథాలు పరిశుద్ధ గ్రంథంలో శ్రేష్టమైన గ్రంథాలుగా మిగిలిపోయాయి. ఆయన ఆఖరుకు పశ్చాత్తాపడి రాసిన గ్రంథాలు కాబట్టి శ్రేష్టమైన గ్రంథాలుగా అవి మిగిలిపోయాయి. సమస్తము వ్యర్థమైపోయింది. అందుకనే ఆయన తెలియపరుస్తుంటున్నాడు, ఈ లోకంలో మనం దేని కొరకే ప్రయాసపడితే ఆ ప్రయాస అంతా వ్యర్థమే. ముగింపులో చిన్న మాట, నీ కొరకు నీవు చేసే క్రియలు వ్యర్థమవుతాయి. దేవుని కొరకే ఏవైతే చేస్తావో అవి నీ వెంట వస్తాయి. నీవు చేయవలసిన కార్యములు దేవుని కొరకు చేయగలిగితే, శక్తి ఉండగా, ఆసక్తి ఉండగా నీవేదైతే దేవుని కొరకే చేస్తావో, పౌలు వలె భక్తిగా జీవించి విశ్వాసమును కాపాడుకొని మంచి పోరాటం పోరాడి దేవుని కొరకై ఈ భూలోకంలో ప్రయాసపడితే పరలోకంలో దేవుడు ధనవంతునిగా చేస్తాడు అన్న విషయాన్ని దేవుని వాక్యం సెలవిస్తుంటుంది. పౌలు గారి వలె మనం ప్రయాసపడినట్లయితే ఏది వ్యర్థం కాదు. అనగా ప్రభు కొరకై ప్రయాసపడిన ప్రయాసకు ప్రతిఫలంగా దేవుడు పరలోకంలో ఉన్నతమైన స్థానంలో కూర్చుండబెట్టబోతుంటున్నాడు. నీకు కిరీటం ఇవ్వబోతుంటున్నాడు, నీకు సింహాసనం ఇవ్వబోతుంటున్నాడు. ప్రయాసపడదామా ప్రభు కొరకై? సమయం ఉండగానే సమయాన్ని సద్వినియోగం చేసుకొని ప్రభు కొరకై జీవించినట్లయితే పౌలు గారి వలె మన యొక్క చివరి మాటలు చెప్పగలిగినట్లయితే ఎంత ధన్యులం. ప్రభు కొరకై పడిన ప్రయాస ఎప్పుడు వ్యర్థం కాదు అన్న విషయాన్ని నేను తెలియపరుస్తుంటున్నాను. ప్రియులారా, మన భారతదేశంలో జరిగినటువంటి ఒక సంఘటన తెలియపరిచి చివరిగా ముగిస్తాను. 1793 సంవత్సరంలో జూన్ నెలలో ప్రయాణమై నవంబర్ 11వ తారీఖున విలియం కేరీ అనే దైవజనులు కలకత్తా నగరానికి వచ్చాడు. ఇంగ్లాండ్ నుండి కలకత్తా నగరానికి వచ్చిన తర్వాత అక్కడ ఆయన దేవుని కొరకై ప్రయాసపడి ఎంతగానో సేవ చేశాడు. 7 సంవత్సరముల నిరంతర ప్రయాస తర్వాత ఒక వ్యక్తి రక్షింపబడ్డాడు, కృష్ణ అనే వ్యక్తి. ఆయనకు బాప్తిస్మం ఇచ్చి కృష్ణ పాల్ అనే పేరు పెట్టి అతడు రక్షింపబడిన తర్వాత దేవుడు ఆయన సేవను తర్వాత ఆశీర్వదించడం ప్రారంభించాడు. విలియం కేరీ గారు తన జీవితంలో 24 భాషలలో పూర్తి బైబిల్ రాశాడు. 40 భాషలలో కొత్త నిబంధనను తర్జుమా చేసి ప్రింట్ చేయించాడు. 1834 సంవత్సరంలో విలియం కేరీ గారు మరణించారు. ఆయన ఈ భూలోకంలో ఉన్నప్పుడే, అనగా మన భారతదేశంలో ఉన్నప్పుడు అనేకమైన కార్యాలను దేవుని కొరకై చేసి ప్రయాసపడినటువంటి దైవజనులు. ఆయన అంతగా గొప్ప సేవ చేసినటువంటి దైవజనుడు ఈ మన భారతదేశం కొరకై ఎంతగానో ప్రయాసపడ్డాడు, దేవుని కొరకే ప్రయాసపడ్డాడు. మనం చదువుకునే భాషలో బైబిల్ ఉందంటే కారణం ఆయన ప్రయాస. ఇంతగా ప్రయాసపడినటువంటి ఆయన మరణించిన తర్వాత ఈ లోకం ఆయన మర్చిపోయి ఉండొచ్చు. చాలామంది దేవుని సేవకులు, దేవుని బిడ్డలు జ్ఞాపకం చేసుకుని ఉంటున్నారు ఆయన సేవను. దేవుడు అనగా ఈ లోకంలో ఆయన సేవ మనకు స్ఫూర్తినిస్తుంది, ఆయన పడిన ప్రయాస మనకు స్ఫూర్తినిస్తుంది. ఆయన చేసిన సేవ ఈ లోకంలో వ్యర్థం కాదు, పరలోకంలో కానీ ఆయన సేవకు ప్రతిఫలాన్ని దేవుడు ఇస్తాడన్న విషయాన్ని మనం గమనించాలి. ఆయన చనిపోయిన తర్వాత 1996 సంవత్సరంలో భారత రాష్ట్రపతి అయినటువంటి అప్పుడున్నటువంటి శంకర్ దయాళ్ శర్మ ఆయన విలియం కేరీ గారి పైన ఒక పోస్టల్ స్టాంపును విడుదల చేశాడు. అనగా ఆయన చనిపోయిన దరిదాపు అనేక 100 సంవత్సరముల కంటే పైన ఆయన పడిన ప్రయాస, ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే ఆయన ప్రయాసపడ్డాడు దేశం కోసం, మన దేశం కోసం ఆయన ప్రయాసపడ్డాడు, దేవుని కొరకే ప్రయాసపడ్డాడు.
ఆయన పడిన ప్రయాస అంతా మన చేతుల్లో బైబిల్ రూపంలో ఉంది, దేవుని వాక్యం రూపంలో మన భాష. కానీ ప్రభుత్వం కానీ గుర్తించి ఆయన పేరు పైన ఒక స్టాంపును, పోస్టర్ స్టాంపును రిలీజ్ చేయగలిగింది. అంటే ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, మనం దేవుని కొరకే ఏదైతే ప్రయాసపడతామో, మనం చేసినటువంటి ప్రయాస, మనం దేవుని కొరకే చేసినటువంటి పనులు, క్రియలు, అవి మన వెంట వస్తాయి. ఈ లోకంలో కానీ స్థిరస్థాయిగా నిలిచిపోతాయి అన్న విషయాన్ని మనం ఎప్పుడూ మర్చిపోకూడదు. కాబట్టి ప్రియులారా, ఈ ఉదయకాలంలో మన క్రియలు మన వెంట రావాలి అంటే, ఈ లోకంలో మనం పడే ప్రయాసంతా వ్యర్థము 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 వ్యర్థం అని చూసాం. కానీ దేవుని కొరకే ఏమైతే మనం ప్రయాసపడతామో అది శాశ్వతంగా ఈ లోకంలో కాకుండా పరలోకంలో కూడా దేవుడు మనకు దాచబడిన ధనము రూపంలో మనందరి కొరకే సిద్ధపరిచాడు. దానిని సంపాదించుకోవడానికి మనం ఈ లోకంలో ప్రభు కొరకై ప్రయాసపడదాం, దేవుని కొరకై జీవించుదాం. ఆ లోకంలో దేవుని ఎదుట బల నమ్మకమైన మంచి దాసుడని దేవుని ఎదుట మెప్పును ఘనతను పొందడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ సహాయం చేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. కృపయు ప్రేమయు కనికరం కలిగిన మా తండ్రి, మీ ఘనమైన నామకు వందనాలు, స్తోత్రాలనైనా. ఇంతవరకు అనేక విషయాలు నాయన మీ వాక్యంలోని సత్యాలను మీరు మాకు తెలియపరిచారు, బోధించారు. అందుని బట్టి మిమ్మల్ని స్తుతించి హెచ్చించి ఘనపరుస్తుంటున్నాను నాయన. ఈ మధ్యాహ్న కాల సమయంలో తండ్రి, మరొకసారి మా దేశంలో పీడించే ఈ కరోనా వైరస్ నుండి నాయన మీరు కాపాడండి ప్రభు. ప్రపంచాన్ని కాపాడండి నాయన. అనేకులు మరణిస్తుంటున్నారు ప్రభు, మరణావస్థలో ఉంటున్నారు నాయన. వారందరికీ నాయన విడుదల దయచేయండి ప్రభు. మీ రక్తాన్ని ప్రోక్షించి ప్రభు మీ బిడ్డలను నాయన కాపాడుతున్నందుకే స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాను నాయన. ఇంతవరకు వినిన వాక్యాన్ని బట్టి స్తోత్రాలు. ప్రతి ఒక్కరి హృదయాల్లో నాయన మీ వాక్యము నిలిచింది నాయన. ఈ లోకంలో మేము పడే ప్రయాసం అంత వ్యర్థమే అన్న విషయాన్ని మాకు బోధించినందుకే స్తోత్రాలు నాయన. మా నాయన ప్రాణం ఉండగానే, మాకు శక్తి ఉండగానే, ఆసక్తి ఉండగానే మీ కొరకై ప్రయాసపడి మీ కొరకై నేను భూలోకంలో క్రియలు చేసినట్లయితే దాని ద్వారా పరలోకంలో మెప్పు ఘనత మీ ఎదుట మేము పొందగలగము అన్న విషయాన్ని మీరు మాకు బోధించినందుకే స్తోత్రం. ఇది నాలో జరుగుతున్నటువంటి పరిస్థితులను బట్టి నైనా ప్రతి ఒక్కరిని నైనా మీరు కాపాడండి నాయన. కరోనా బారి నుండి నైనా కాపాడండి ప్రభు. మీరు మాత్రమేనైనా దీని నుండి విడుదల దయచేయగలరు నాయన. దీనికి వ్యాక్సిన్ కనిపెట్టాలని ఎంతటువంటి వారందరి కొరకే ప్రార్థిస్తుంటున్నాను నేను. వారికి జ్ఞానాన్ని దయచేయండి ప్రభు. మీరు జ్ఞానాన్ని దయచేసినప్పుడు నాయన కనిపెట్టగలరు నాయన. కాబట్టి మీకు సమయంలోనైనా మా దేశాన్ని స్వస్థపరచండి, ప్రపంచాన్ని స్వస్థపరచండి ప్రభు. మీరు వచ్చే సమయానికినైనా మేమందరం నాయన మీ ఎదుటి నిలబెట్టడానికి నాయన మా శరీర ప్రాణాత్మలు నిందారహితంగా ఉండటానికి మేము ప్రయాసపడుతూ మీ కొరకైనా భూలోకంలో ప్రయాసపడుతూ మా క్రియలు మీ ఎదుట నిలిచి ఉండేవిగా ఉండటానికి మేము భూలోకంలో మీ కొరకే క్రియలు చేయటానికి మీ ఆత్మచేత మమ్మల్ని అందరినీ నడిపించమని సమస్తమై మాకంత ప్రభావాలు మీకే చెల్లిస్తూ యేసునామములో స్తుతిని సమర్పించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ